యాక్ట్ ప్రేక్షకులకి నా నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రసాద్ రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. ప్రపంచమంతా జూలై మాసాన్ని సార్కోమా అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సార్కోమా అనేది ఒక అరుదైన వ్యాధి, అలానే చాలా ప్రమాదకరమైనది కూడా. అందుకనే ఈరోజు దీని గురించి అవగాహన ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనము సార్కోమా అంటే ఏమిటి, అది రావడానికి గల కారణాలు, వ్యాధి లక్షణాలు, రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్య చికిత్స విధానాలు, వైద్య చికిత్స తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. డాక్టర్ గారు, సార్కోమా అంటే ఏంటి? మనలో చాలామందికి క్యాన్సర్ అనగానే రొమ్ము క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, పేవ్ క్యాన్సర్ అనేది చాలామందికి తెలుసు. కానీ సార్కోమా అనేది ఒక అరుదైన క్యాన్సర్, అలానే చాలా ప్రమాదకరమైన క్యాన్సర్ కూడా. ఈ సార్కోమా అనేది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు మరియు పెద్దల్లో వస్తుంది. పెద్దల్లో వచ్చే క్యాన్సర్లలో ఈ సార్కోమా శాతం 1% మాత్రమే. అదే చిన్నపిల్లల్లో 15% వరకు సార్కోమాలు ఉంటాయి. ఈ సార్కోమాలు శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు. ముఖ్యంగా మన శరీర కణజాలలో పర్టికులర్గా కండరాలు, నరాలు, రక్తనాళాలు, టెండాన్స్, ఎముక మరియు కొవ్వు అనే కణజాలలో వస్తుంది. ఇవి సార్కోమా ఎముకల్లో వస్తే వాటిని బోన్ సార్కోమాస్ అంటాము. మిగతా కణజాలలో వస్తే వాటిని సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ అంటాం. వీటిలో 100కు పైగా రకాలు ఉన్నాయి. ఈ సార్కోమా గురించి చాలామందికి అవగాహన తక్కువ ఉండడం వల్ల వీటిని సాధారణ గడ్డలుగా భావించి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సో అరుదైన గడ్డలైనప్పటికీ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుంటే క్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు, సార్కోమా ఎవరికి వస్తుంది? చాలామందికి సార్కోమా రావడానికి గల స్పష్టమైన కారణాలు అంటూ ఏమీ ఉండవు. బట్ చాలామందిని ఒక స్టడీస్ చేసిన తర్వాత ఎవరికైతే వంశపార్యపర్య జెనెటిక్ సిండ్రోమ్స్, అంటే ఇన్హెరిటెడ్ జెనెటిక్ సిండ్రోమ్స్ అంటారు, పర్టికులర్గా న్యూరోఫైబ్రోమటోసిస్ టైప్ 1, చాలామందికి మెడ, ఒళ్ళు అంతటా వాళ్ళకు చిన్న చిన్న గడ్డల్లాగా చర్మం మీద వస్తాయి. అటువంటి వారికి, అలానే ఫెమిలియల్ రెటినోబ్లాస్టోమా అంటారు, అంటే కంటికి సంబంధించిన ట్యూమర్ వంశపార్యంగా ఉన్న వాళ్ళకు, తర్వాత గార్డ్నెర్స్ ట్యూమర్. ఈ గార్డ్నెర్స్ ట్యూమర్ అనేది పేగులో పాలిప్స్ రావడము, అలానే తలలోని ఎముకల్లో గడ్డల్లాగా, తర్వాత మిగతా భాగాల్లో సార్కోమా వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రెండవ కారణం వచ్చేసేసి రేడియోథెరపీ. ఈ రేడియోథెరపీ అనేది మన క్యాన్సర్ చికిత్సలో ఒక భాగం. ఒక 20 నుంచి 30 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అడ్వాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయో, అలాంటప్పుడు పర్టికులర్గా రొమ్ము క్యాన్సర్ మరియు ఛాతీలో లింఫోమా ఉన్న వాళ్ళకు రేడియేషన్ మోతాదు చాలా అధికంగా ఇచ్చేవాళ్ళు. సో అలా మోతాదు అధికమైన వాళ్లకు 15 నుంచి 20 సంవత్సరాల తర్వాత అదే ప్లేస్లో సెకండరీ సార్కోమాస్ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మూడవది వచ్చేసేసి లింఫెడిమా. ఈ లింఫెడిమా అనేది ఎవరికి వస్తుందంటే, ఈ లింఫ్ నోడ్ డిసెక్షన్స్, పర్టికులర్లీ క్యాన్సర్లలో ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. పర్టికులర్ రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భసంచి క్యాన్సర్ కానీ, వీళ్ళకు రొమ్ము క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చంకలో లింఫ్ నోడ్స్ అనేవి రిమూవ్ చేస్తాము. అలానే గర్భసంచి క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఉన్న వాళ్ళకు ఈ గజ్జల్లో పెల్విక్ లింఫ్ నోడ్స్ అంటారు, వాటిని రిమూవ్ చేస్తాం. ఇలా రిమూవ్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఒక 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత చెయ్యి వాపు రావడం, లేదంటే కాలు వాపు రావడం జరుగుతుంది. ఇలా వాపు ఉన్న వాళ్లకు యాంజియోసార్కోమా అనే ఒక రకమైన సార్కోమా ఒక 15 నుంచి 20 సంవత్సరాల తర్వాత వచ్చేదానికి ఆస్కారం ఉంది. తరువాత కెమికల్స్, రసాయనాలు, ముఖ్యంగా వినైల్ క్లోరైడ్, ఆర్సెనిక్ వంటి కెమికల్స్ వల్ల ఈ సార్కోమాలు వస్తాయి. అలానే చివరగా వైరల్ ఇన్ఫెక్షన్స్, పర్టికులర్లీ హ్యూమన్ హెర్పెస్ వైరస్ 8 ఇన్ఫెక్షన్, అలానే మన శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్లకు కపోసిస్ సార్కోమా అనే ఒక రకమైన సార్కోమా వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, సార్కోమా లక్షణాలు ఎలా ఉంటాయి? సార్కోమా లక్షణాలు ఏ భాగంలో వచ్చిందనే దాన్ని బట్టి ఉంటుంది. మోస్ట్ కామన్గా వచ్చేది మనకు చేతులు, కాళ్ళు మరియు ఉదర భాగం. సో ఇటువంటి భాగంలో మొదటగా మనకు నొప్పి లేని గడ్డలాగా తెలుస్తుంది.
సో ఈ నొప్పి లేని గడ్డ గ్రాడ్యువల్గా సైజ్ పెరుగుతూ ఉంది అంటే 2-3 నెలలకు ఫాస్ట్గా పెరుగుతుంది అంటే మాత్రము ఖచ్చితంగా మనము పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి. యూజువల్లీ ఇటువంటి గడ్డలు స్టార్టింగ్లో ఎటువంటి లక్షణాలను చూపించవు. ఎప్పుడైతే పెద్దవై పెరిగి అటు పక్కన ఉన్న నరాలు, రక్తనాళాలు, కండరాల మీద ప్రెజర్ చూపిస్తుందో అప్పుడు మాత్రమే వీళ్ళకు లక్షణాలు స్టార్ట్ అవుతాయి. అంటే ఎటువంటి లక్షణాలు అంటే నొప్పి రావడం కానీ, టైట్గా ఉండడం కానీ, లేదంటే కాలు వాపు రావడం కానీ జరుగుతుంది. ఇంకొకటి గడ్డ కొంచెం డీప్ లొకేషన్ అంటే చర్మం కాకుండా కింది భాగంలో ఉన్నప్పుడు, గడ్డ సైజు 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అదే బోన్ సార్కోమాలా అయితే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఎముకల్లో నొప్పి రావడం, అది కూడా పర్టికులర్లీ రాత్రిపూట నొప్పి రావడం, చిన్న చిన్న గాయాలకే ఎముకలు ఫ్రాక్చర్ అవ్వడం, అలానే కాలువాపు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం తగిన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలానే పొట్ట భాగంలో అంటే పర్టికులర్లీ రెట్రోపెరిటోనియల్ సార్కోమా అంటారు. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి పొట్ట ఉబ్బరంగా ఉండడం కానీ, లేదంటే మనకు కొంచెం ఆహారం తినగానే పొట్టంతా టైట్గా అయిపోయినట్లు, మోషన్కి సంబంధించిన ఇబ్బంది, అలానే యూరిన్కి సంబంధించిన ఇబ్బంది వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఛాతిలో ఇలాంటి గడ్డలు వచ్చిన వాళ్ళకు ఆయాసం ఉండడం, దగ్గు రావడం, దగ్గులో రక్తం పడడం జరుగుతుంది. డాక్టర్ గారు, సార్కోమా వ్యాధి నిర్ధారణ పరీక్షలేంటి? ఈ సార్కోమా వ్యాధి నిర్ధారణకి ఖచ్చితంగా రేడియోలాజికల్ టెస్ట్ అంటారు. అంటే పర్టికులర్లీ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, పెట్ స్కాన్, ఇవన్నీ ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఒక్కొక్క అవయవానికి తగ్గట్టు ఒక్కొక్క స్పెసిఫిక్ టెస్ట్ అవసరం అవుతుంది. ఈ రేడియోలాజికల్ టెస్ట్తో పాటు టిష్యూ శాంప్లింగ్ అంటే ముఖ పరీక్ష కూడా చాలా ఇంపార్టెంట్. మనం మొదటగా రేడియోలాజికల్ ఇమేజింగ్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే ఈ ఎక్స్ట్రిమిటీ సార్కోమాస్ అంటారు, అంటే చెయ్యి కాలులో ఎప్పుడైనా ఈ సార్కోమా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చేయించాల్సిన టెస్ట్ వచ్చేసేసి ఎంఆర్ఐ స్కాన్. ఈ ఎంఆర్ఐ స్కాన్ మనకు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే ఏ కణాల నుంచి ఇది అరైజ్ అయ్యింది, తర్వాత దాని సైజ్ ఎంత ఉంది, ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్లో ఉంది, ఆ పక్కనున్న రక్తనాళాలు, నరాలతోటి ఎటువంటి సంబంధం ఉంది. ఇంకొన్నిసార్లు శాటిలైట్ లీజన్స్ అంటారు, అంటే మెయిన్ గడ్డ చుట్టుపక్కలోనే 1-2 సెంటీమీటర్ల పక్కలోనే పిల్ల క్యాన్సర్ గడ్డలు ఉండేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో అలానే ఎముకకు సంబంధించిన క్యాన్సర్ ఉన్నప్పుడు ఫస్ట్ ఒక ఎక్స్రే చేయవలసి ఉంటుంది. ఈ ఎక్స్రేలో ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకు మనము ఇమీడియట్గా సిటీ స్కాన్ చేయవలసి ఉంటుంది. సిటీ స్కాన్లో ఎముక ఎంత భాగం ఇన్వాల్వ్ అయ్యింది, ఎముక నుంచి పక్కకు వచ్చి ఏదన్నా సాఫ్ట్ టిష్యూ అంటే కండరానికి ఏమన్నా ఇబ్బంది చేసిందా లేదా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బోన్ సార్కోమాస్కి అయితే మొదటగా ఎక్స్రే చేయవలసి ఉంటుంది. ఈ ఎక్స్రేలో ఏదన్నా ఇబ్బంది ఉన్నట్లయితే మనము సిటీ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సిటీ స్కాన్లో ఎముక ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యి ఉంది, అలానే పక్కనున్న కండరానికి ఏమైనా స్ప్రెడ్ అయిందా లేదనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ బోన్ స్కాన్ కూడా అవసరం అవుతుంది వీళ్ళకు. ఈ బోన్ స్కాన్లో ఓన్లీ ఆ ఒక్క ఎముకలోనే ఉందా, లేదంటే మిగతా శరీరంలో ఎక్కడైనా ఎముకల్లో ఉందా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ మనము రెట్రోపెరిటోనియల్ సార్కోమాస్. ఈ రెట్రోపెరిటోనియం అనే ఏరియా వచ్చేసేసి మన పొట్టలో లోపల భాగంలో ఉంటుంది. ఇక్కడ మనకు మెయిన్ మన గుండె నుంచి వచ్చే రక్తనాళాలు, మన వెన్నుపూస వచ్చే నరాలు, మన గుండెకెళ్ళే రక్తనాళాలు, కిడ్నీలు, అన్ని ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో వీటి గురించి మనకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా సిటీ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఊపిరితిత్తులకి సంబంధించిన సార్కోమాకి సిటీ స్కాన్ చెస్ట్ అంటే లంగ్స్కి స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి టిష్యూ శాంప్లింగ్. ఈ టిష్యూ శాంప్లింగ్లో అత్యంత ముఖ్యమైనది వచ్చేసేసి బయాప్సీ అంటారు. ఈ బయాప్సీ కూడా మనము బ్లైండ్గా చేయకుండా అల్ట్రాసౌండ్ లేదా సిటీ స్కాన్ గైడెడ్గా చేసుకుంటే మంచిది. ఈ బయాప్సీ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంటే ఇది ఎటువంటి క్యాన్సర్, హై గ్రేడ్ క్యాన్సరా, లో గ్రేడ్ క్యాన్సరా అనే ఇన్ఫర్మేషన్స్ మనకు వస్తాయి. ఈ టిష్యూ శాంపుల్ మీద ఫర్దర్ టెస్ట్ అంటే ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ లేదా మాలిక్యులర్ జెనెటిక్ టెస్టింగ్ చేస్తే ఏ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వల్ల వచ్చింది, లేదంటే ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల వచ్చింది అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. డాక్టర్ గారు, సార్కోమా వ్యాధి చికిత్సా విధానాల గురించి వివరించండి. ఈ సార్కోమా వ్యాధి చికిత్స విధానాల్లో లాస్ట్ 20 సంవత్సరాల్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. 20 సంవత్సరాలకు మునుపు ఓన్లీ ఆపరేషన్ మాత్రమే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అలానే ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్. ఈ మల్టీ డిసిప్లినరీ టీంలో ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు, అలానే మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్,
రేడియాలజిస్ట్, పెథాలజిస్ట్, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్, ఫిజియోథెరపిస్ట్ అండ్ పాలియేటివ్ కేర్ స్పెషలిస్ట్. సో ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కలిసి పేషెంట్కి ఎలా ట్రీట్మెంట్ చేస్తే బెటర్ అనేది డిసైడ్ చేస్తాం. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వచ్చే లోపలికి ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసేసి సర్జరీ. ఈ సర్జరీ గోల్స్ వచ్చే లోపలికి ఏంటంటే మనము కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ద ట్యూమర్, ఏదైతే గడ్డ ఉంటుందో దాంతో పాటు పక్కనున్న నార్మల్ టిష్యూ కూడా మినిమం 1 సెంటీమీటర్ వరకు తీయాల్సి ఉంటుంది. ఆ ఎండింగ్స్లో ఎప్పటికీ కానీ మనకు క్యాన్సర్ సెల్స్ అనేది ఉండకుండా చేయాలి. వీటిని వచ్చేసేసి R0 రిసెక్షన్ అంటారు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫ్యూచర్లో అదే ప్లేస్లో తిరిగి క్యాన్సర్ రాకుండా మనము చేయవచ్చు. అలానే సర్జరీ చేసేటప్పుడు ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పేషెంట్ యొక్క అవయవం యొక్క ఫంక్షన్ ప్రిజర్వ్ అయి ఉండాలి. అలానే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ సర్జరీస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లింబ్ సాల్వేజ్ సర్జరీ అంటారు, రెండోది వచ్చేసి యాంపుటేషన్. మనం మొదటగా లింబ్ సాల్వేజ్ సర్జరీ అనే దాని గురించి తెలుసుకుందాం. లింబ్ సాల్వేజ్ అంటేనే అంటే లింబ్ను ప్రిజర్వ్ చేయడం, లింబ్ను ప్రొటెక్ట్ చేసుకోవడం. యాక్చువల్లీ ఇప్పుడున్న అడ్వాన్సెస్ అంటే ఎంఆర్ఐ స్కాన్లో మనకు అంటే అది ఒక ఐడియా ఇస్తుంది ఎలా ఉంది ట్యూమర్, దాన్ని మనము ఎక్కడ ఇన్సిషన్ ఇవ్వాలి, ఎంతవరకు తీయాలి అనేది. అలానే నియో అడ్జువెంట్ థెరపీ, ఒక గడ్డ చాలా పెద్దగా ఉందనుకోండి దానికి ఆపరేషన్ కన్నా ముందుగానే రేడియేషన్ థెరపీ ఇవ్వడము, లేదంటే కీమోథెరపీ ఇచ్చేసేసి ఆ గడ్డను సైజ్ తగ్గించుకోవడము. అలానే ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్ లైక్ మైక్రోసర్జికల్ టెక్నిక్స్ కానీ ఏదైనా రక్తనాళాలు కొంచెం బాగా ఇన్వాల్వ్ అవుతే అక్కడి వరకు రిమూవ్ చేసి దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం. అలానే ప్రాస్థెసిస్ అంటే ఇప్పుడు ఎముక క్యాన్సర్ ఉన్న వాళ్ళకు ఎముక రిమూవ్ చేసిన తర్వాత అక్కడ మనకు ఒక ప్రాస్థెటిస్ పెట్టడం వల్ల కూడా మనము ఆర్గాన్ అనేది ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీస్ వల్ల ఏంటంటే 85 to 90% ఆఫ్ ద పేషెంట్స్కి మనము వాళ్ళ లింబ్ అనేది సేవ్ చేయగలుగుతున్నాము. సో నెక్స్ట్ వచ్చేసేసి యాంపుటేషన్. ఈ యాంపుటేషన్ అనేది మనము ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైతే మన కాలుకి కానీ చేతికి కానీ ఇంపార్టెంట్ న్యూరోవాస్కులర్ బండిల్ అంటే రక్తనాళాలు నరాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయో, అలానే ఎక్స్టెన్సివ్గా వ్యాధి ఉంది అంటే మొత్తం అన్ని కండరాలకి ఇన్వాల్వ్ అయినప్పుడు, తర్వాత లింబ్ యొక్క ఫంక్షన్ ప్రిజర్వ్ చేయనప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మనము యాంపుటేషన్ అనేది చేయవలసి వస్తుంది. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్ సార్కోమాలో వచ్చే లోపలికి రేడియేషన్ థెరపీ. ఈ రేడియేషన్ థెరపీలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆపరేషన్కి ముందు ఇచ్చే రేడియేషన్ థెరపీ, దాన్ని నియో అడ్జువెంట్ రేడియేషన్ థెరపీ అంటారు. ఈ నియో అడ్జువెంట్ రేడియేషన్ థెరపీ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనము ట్యూమర్ని డిస్టర్బ్ చేయడం వల్ల దానికి ఉన్న బెటర్ బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై తోటి తక్కువ డోస్లోనే మనము వీ కెన్ సీ బెటర్ రిజల్ట్స్. సో ట్యూమర్ సైజు తగ్గుతుంది, అలానే ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ రేడియేషన్కి కూడా చాలా తక్కువ ఉండడం వల్ల పక్కనున్న అవయవాలకు టిష్యూస్కి డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో బట్ ఈ నియో అడ్జువెంట్ రేడియేషన్ థెరపీ వల్ల ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆపరేషన్ తర్వాత వూండ్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకు పుండు మానడం కానీ డిలే అవుతుంది, అలానే పుండు కూడా ఇన్ఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో సెకండ్ టైప్ వచ్చేసేసి ఆపరేషన్ తర్వాత ఇచ్చే రేడియేషన్ థెరపీ. వీటిని ఏమంటారంటే అడ్జువెంట్ రేడియేషన్ థెరపీ అంటారు. ఇది ముఖ్యంగా గడ్డ 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, లేదంటే హైగ్రేడ్ ట్యూమర్ అంటే ఏదైనా గడ్డ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని డౌట్ ఉన్నప్పుడు, తర్వాత డీప్ సీటెడ్ ట్యూమర్స్ అంటే చాలా లోపలగా ఉన్న టైంలో మనము ఈ అడ్జువెంట్ రేడియేషన్ థెరపీ అనేది ఇస్తాం. ఈ అడ్జువెంట్ రేడియేషన్ థెరపీ మనకేంటంటే డోస్ నార్మల్ దాంతో కంపేర్ చేస్తే ఒక 30 to 40% ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్కువ ఏరియా కూడా మనము ఇవ్వాల్సి రావడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొంచెము ఎక్కువగా ఉంటాయి. ఈ రేడియేషన్ టెక్నిక్స్లో కూడా లాస్ట్ 10-15 ఏళ్ళుగా చాలా అడ్వాన్సెస్, పర్టికులర్గా ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ, ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ, వీమ్యాట్ అనే టెక్నాలజీస్ మరియు ప్రోటాన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా వరకు తగ్గించగలుగుతూ ఉన్నాం. థర్డ్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసేసి కీమోథెరపీ. యూజువలీ కీమోథెరపీ అనేది మనము సార్కోమాస్లో చాలా తక్కువగా వాడతాము. ఈ యూజ్ చేసే వాటిలో మనం ఏంటంటే ఇంకొకటి నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. వాటిని కూడా సేమ్ ఎలా అయితే నియో అడ్జువెంట్ రేడియేషన్ థెరపీ లాగా గడ్డ పెద్ద పరిమాణంలో ఉన్నప్పుడు ఆపరేషన్ ఫస్ట్ పాసిబుల్ అవ్వదనుకున్నప్పుడు మాత్రము ఈ మందులు ఇచ్చి తగ్గించవలసి ఉంటుంది సైజు. అలానే అడ్జువెంట్ కీమోథెరపీ, సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత పర్టికులర్గా ఎవరికైనా ఎక్కడన్నా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి డౌట్ అనిపించినప్పుడు ఇలాంటివి ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసేసి రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటంటే టార్గెటెడ్ థెరపీ.
నేను ముందు చెప్పినట్లు మాలిక్యులర్ జెనెటిక్ టెస్టింగ్లో ఏదైనా స్పెసిఫిక్ టార్గెట్ ఐడెంటిఫై చేస్తే దానికి సంబంధించి మెడిసిన్ ఇస్తే ఈ వ్యాధిని కంట్రోల్ చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. లాస్ట్గా వచ్చేసేసి ఇమ్యునోథెరపీ. ఈ ఇమ్యునోథెరపీ ఏంటంటే వచ్చే డ్రగ్స్ తోటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని ఆల్టర్ చేసి క్యాన్సర్ సెల్స్ని అంతా కూడా మనము క్యూర్ చేసేదానికి పాసిబుల్ ఉంటుంది. చివరిగా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఏంటి అంటే లాస్ట్ 5 yearsగా మనం చేస్తున్నది సర్జరీ టైంలోనే రేడియేషన్ థెరపీ ఇవ్వడం. దీన్ని ఏమంటారంటే ఇంట్రా ఆపరేటివ్ బ్రేకీ థెరపీ అంటారు. ఇది ఎలా చేస్తాము అంటే మనము ఆపరేషన్ చేసే టైంలో గడ్డంతా తీసిన తర్వాత మనము రేడియేషన్ సంబంధించిన వైర్స్ పెట్టేసి అదే టైంలోనే మనం రేడియేషన్ ఇస్తాం. ఎందుకంటే ఈ సార్కోమాస్ అనేది ఆపరేషన్ చేసిన ప్లేస్లో తిరిగి వచ్చేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు, సార్కోమా చికిత్స తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పర్టికులర్లీ ఈ సార్కోమా అనేది కాలుకి చేతికి లో ఉన్న ఎముకలు కండరాల్లో వచ్చే వ్యాధి కాబట్టి ఆపరేషన్ తోటే ట్రీట్మెంట్ అయిపోదు. దాని తర్వాత మనము రెగ్యులర్గా ఫిజియోథెరపిస్ట్ని కలిసి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. సో ఇలా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం మునుపటి ఫంక్షన్ని త్వరగా తెచ్చుకునేదానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ప్రాస్థెటిక్ రీహాబిలిటేషన్. పర్టికులర్గా ఈ బోన్ క్యాన్సర్లో ఉన్న వాళ్ళకు మనము బోన్ తీసిన తర్వాత మనం మెగా ప్రాసెస్ అనేది పెడతాం. సో దానికి సంబంధించిన రీహాబిలిటేషన్. నెక్స్ట్ న్యూట్రిషనల్ సపోర్ట్, అంటే మనము ఎటువంటి ఆహారం తీసుకోవాలి త్వరగా రికవర్ అయ్యేదానికి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసేసి పెయిన్ మేనేజ్మెంట్. చాలా వరకు వీళ్ళకు నొప్పి తగ్గడానికి 2 నుంచి 3 నెలలు పడుతుంది. సో ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. తర్వాత సైకలాజికల్ సపోర్ట్ అండ్ రిటర్న్ టు వర్క్ ప్లానింగ్. సో వాళ్ళందరికీ ఎమోషనల్ సపోర్ట్ కావాలి. అలానే నెక్స్ట్ వాళ్ళ జాబ్ చేసేదానికి రోడ్ మ్యాప్ ఉండాలి. ఎప్పుడు వాళ్ళు జాబ్ జాయిన్ అవ్వాలి, ఎలాంటి జాబ్స్ చేయొచ్చు, వీటన్నిటి కూడా మనము కౌన్సిలింగ్ చేయవలసి ఉంటుంది. తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సార్కోమా పేషెంట్స్ మొదట 3 నుంచి 4 నెలలు ప్రతి సంవత్సరం మొదట 3 నుంచి 4 నెలల వరకు హాస్పిటల్కి రెగ్యులర్గా రావాల్సి ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంది అంటే అప్పుడు స్కాన్ చేయించవలసి ఉంటుంది. సో నెక్స్ట్ 3-4 సంవత్సరాలు ప్రతి 6 నెలలకు ఒకసారి వస్తే హాస్పిటల్కి సరిపోతుంది. డాక్టర్ గారు, నొప్పి లేని గడ్డలు ప్రమాదకరమా? చాలామందికి ఎటువంటి అపోహ ఉంటుందంటే నొప్పి లేని గడ్డ కదా, అది కొవ్వు గడ్డ అయి ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటారు. సో ఈ సార్కోమా అనే వ్యాధి కూడా స్టార్ట్ అయినప్పుడంతా కూడా నొప్పి లేని గడ్డలాగానే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే సైజు పెరిగి పక్కనున్న రక్తనాళాలు లేదంటే నరాలకు ఇబ్బంది పెడుతుందో అప్పుడు మాత్రమే నొప్పి స్టార్ట్ అవుతుంది. కాబట్టి నొప్పి లేని గడ్డ పర్టికులర్లీ 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండడం, కొంచెం వేగంగా గడ్డ వాపు పెరుగుతూ ఉంటే మాత్రము ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వవలసి ఉంటుంది. డాక్టర్ గారు, దెబ్బ తగలడం వలన సార్కోమా వస్తుందా? చాలామంది మా దగ్గరికి ఓపీకి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు, సార్ నాకు దెబ్బ తగిలిన 4 రోజులకి గమనిస్తే ఇంత పెద్ద గడ్డ అయిందని చెప్పేసి. యూజువల్లీ దెబ్బ తగలడం వల్ల సార్కోమా రాదు. దెబ్బ తగిలిన తర్వాత మనము ముందుగా ఉన్న గడ్డను నోటీస్ చేయడం వల్ల సార్కోమా గుర్తింపబడుతుంది. డాక్టర్ గారు, గడ్డ కనిపించిన వెంటనే ఆపరేషన్ చేయాలా? ఈ సార్కోమా అనేది చాలా అరుదైన వ్యాధి. మనము బయట గమనిస్తూ ఉంటాము. ఈ మధ్యలో కూడా ఒక పేషెంట్ వచ్చారు. బయట ఏంటంటే గడ్డ కనిపించిన వెంటనే ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని చేస్తారు. సో సరైన పరీక్షలు పర్టికులర్లీ ఎంఆర్ఐ స్కాన్ కానీ బయాప్సీ కానీ చేయకుండా సర్జరీ చేశారు అంటే ఫ్యూచర్లో ట్రీట్మెంట్ అనేది చాలా కాంప్లికేట్ అవుతుంది. కొన్ని వాటికి మనము సర్జరీ చేయాల్సిన ఫస్ట్ సర్జరీ కన్నా రేడియేషన్ థెరపీ కానీ కీమోథెరపీ కానీ పెట్టుకునేసి మనము డౌన్ స్టేజ్ చేయవలసి ఉంటుంది. సో గడ్డ కనిపించిన వెంటనే ఇమీడియట్గా రేడియలాజికల్ ఇమేజింగ్ మరియు బయాప్సీ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. డైరెక్ట్గా సర్జరీ చేస్తే మాత్రము ఫ్యూచర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా క్లిష్టకరంగా మారిపోతాయి. డాక్టర్ గారు, బయాప్సీ చేస్తే క్యాన్సర్ శరీరం అంతా వ్యాపిస్తుందా? బయాప్సీ చేస్తే క్యాన్సర్ శరీరం అంతా వ్యాప్తి చెందదు. సరైన టెక్నిక్ తోటి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ చేస్తే క్యాన్సర్ కణాలు ఎక్కడికి స్ప్రెడ్ అవ్వవు. బయాప్సీ మనకు రిపోర్ట్ లేకుండా మనము ఈ సార్కోమా ట్రీట్మెంట్ అనేది చేయలేము. ఎందుకంటే బయాప్సీ నుంచి అది ఎటువంటి రకమైన సార్కోమా, అది ఏమైనా రేడియేషన్ థెరపీకి కానీ కీమోథెరపీకి కానీ రెస్పాండ్ అవుతుందా లేదా, ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా మనకు బయాప్సీ రిపోర్ట్లోనే వస్తుంది. డాక్టర్ గారు,
సార్కోమా అంటే కాలు లేదా చెయ్యి తప్పనిసరిగా తొలగించాలా? సార్కోమా అంటే కాలు లేదా చెయ్యి ఖచ్చితంగా తొలగించాల్సిన అవసరం అసలు లేదు. ప్రస్తుతం ఉన్న అడ్వాన్సెస్ తోటి మనకున్న సర్జికల్ టెక్నిక్స్ కానీ, లేదంటే ప్లాస్టిక్ సర్జరీ కానీ, ప్రాస్థెటిక్ రీకన్స్ట్రక్షన్స్ కానీ, వీటన్నిటితోటి 85 నుంచి 90% వరకు మనము చెయ్యి కానీ, కాలు కానీ వాటి ఫంక్షన్ని ప్రిజర్వ్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరికైతే వ్యాధి చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుందో, లేదంటే లింబ్ ప్రిజర్వేషన్ సర్జరీ చేసిన తర్వాత కూడా తిరిగి క్యాన్సర్ వస్తుందో, అటువంటి వారికి మాత్రమే మనము చెయ్యి కానీ, కాలు కానీ తీయవలసి ఉంటుంది. డాక్టర్ గారు, సార్కోమా నయమవుతుందా? ఈ సార్కోమా అనేది అరుదైన వ్యాధి అయినా, ప్రమాదకరమైన వ్యాధి అయినా, ఏదైనా చాలా ఎర్లీ స్టేజ్లో, అంటే గడ్డ ప్రారంభ దశలో ఉన్నప్పుడే మనము సరైన ట్రీట్మెంట్ చేయించుకుంటే 100% క్యూర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల గడ్డ ఉన్న టైంలో మనము కనుక్కునేసి దానికి తగ్గ సరైన పరీక్షలు చేయించుకునేసి ఆపరేషన్ చేయించుకుని, అది కూడా కరెక్ట్ ఆపరేషన్ చేయించుకోగలిగితే మాత్రము ఇంకొక ట్రీట్మెంట్, సెకండ్ ట్రీట్మెంట్ లైక్ రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ అవసరం పడదు. ఫ్యూచర్లో వచ్చేదానికి కూడా ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు, సార్కోమా వ్యాధికి ఏ హాస్పిటల్లోనైనా చికిత్స ఒకేలా ఉంటుందా? సార్కోమాకి స్పెసిఫిక్గా అంటే ఏ ఆసుపత్రిలో చికిత్స ఒకేలా ఉండదు. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్డ్ హాస్పిటల్స్, అంటే ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, 6 to 7 డాక్టర్స్ ఉన్న హాస్పిటల్స్లో, సో ఎవరైతే ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ సార్కోమా కేసెస్ చేస్తున్నారో అక్కడ మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మనకు చాలా మంచి రెస్పాన్సెస్ వస్తాయి. చివరగా మనము మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మనకు శరీరంలో ఎక్కడైనా సరే నొప్పి లేని గడ్డ ఉన్నా సరే దాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. అది కొవ్వు గడ్డనా లేదంటే ఇంకొక రకమైన గడ్డనా అనేది నిర్ధారించవలసింది వచ్చేసేసి డాక్టర్. తర్వాత వచ్చేసేసి పర్టికులర్గా ఏదైనా సరే వేగంగా పెరుగుతున్న గడ్డ, అలానే మనకు ఈ ఎముకలకు సంబంధించి రాత్రిపూట తెలియకుండా నొప్పి ఉన్నా కానీ, చిన్న చిన్న వాటికి ఫ్రాక్చర్ అవుతున్నా కానీ మనము నెగ్లెక్ట్ చేయకూడదు. సో నెక్స్ట్ మనకు పరీక్షలకు విషయానికి వచ్చే లోపలికి ఖచ్చితంగా పరీక్షలు లేకుండా ఆపరేషన్కి వెళ్తే మాత్రము చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. పర్టికులర్గా మనము ఎంఆర్ఐ స్కాన్ అనేది సాఫ్ట్ టిష్యూ సార్కోమాకి ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ ఎముకలకు సంబంధించినప్పుడు మనము సిటీ స్కాన్ కానీ, బోన్ స్కాన్ కానీ మ్యాండేటరీ. సో ఈ లాస్ట్ 20-25 సంవత్సరాల్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. అంటే వ్యాధిని కనుక్కునే దానికి కూడా ఈ మాలిక్యులర్ జెనెటిక్ టెస్టింగ్ అని చెప్పేసేసి, ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అని చెప్పేసేసి, దెన్ వచ్చేసేసి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో కూడా బ్రేకీ థెరపీ, రేడియేషన్ థెరపీ, అది కూడా నియో అడ్జువెంట్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, తర్వాత ప్రోటాన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, సో మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి. సో క్యాన్సర్ తిరిగి వచ్చిన వాళ్ళకు కూడా తిరిగి క్యూర్ చేసుకునేదానికి చాలా మంచి ఆప్షన్స్. అలానే ఆర్గాన్ ప్రిజర్వేషన్, లింబ్ ప్రిజర్వేషన్. సో ఈ అడ్వాన్సెస్ అన్నిటిలో కూడా మనం ముందు మాట్లాడినట్టు 90 నుంచి 95% వరకు కూడా మనము చెయ్యి కానీ, కాలు కానీ తీయకుండా వాటి ఫంక్షన్ని అలానే ప్రిజర్వ్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత మనము రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ వచ్చేసేసి మనము రెగ్యులర్గా డాక్టర్ పర్యవేక్షణలో ఉండవలసి ఉంటుంది. మనము అరుదైన వ్యాధి అయినప్పటికీ సరైన సమయంలో మనం గుర్తించగలిగితే ఖచ్చితంగా మనము సార్కోమాని జయించవచ్చు. పైన సంబంధించిన లక్షణాలు మీకు ఎవరికైనా ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళకు ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీకు యాక్ట్ యాజమాన్యానికి, అపోలో వాళ్లకు నా నమస్కారం.